ఏపీలో ప్రస్తుతం వాలంటీర్ల చుట్టూ తిరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, యావని ఆంధ్రప్రదేశ్లో ప్రధానంగా వాలంటీర్ల అంశం చాలా హాట్ టాపిక్గా మారుతున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. ఎన్నికల ప్రచారానికి సంబంధించి బాగా ఊపందుకుంటున్నటువంటి సమయం. ఇంకొక వైపు మనం చూస్తున్నాం, తొలి నుంచి కూడా వాలంటీర్ల విషయంలో వారు ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రభావితం చేసేటువంటి పరిస్థితులపై ప్రధానమైనటువంటి చర్చ అయితే సాగిందని చెప్పొచ్చు. కొన్ని ప్రాంతాల్లో అధికార వైసీపీ నాయకులు వారిని తమ కార్యకర్తల్లాగా వాడుకునేటువంటి కుట్రకు తెరలేపారు. దీనిపైన ఎప్పటికప్పుడు కూడా ప్రతిపక్షాలు కావచ్చు, ప్రజా సంఘాలు కంప్లైంట్ చేస్తూ వచ్చిన పరిస్థితి. ఈ నేపథ్యంలో వాలంటీర్లను విషయంలో చాలా స్పష్టంగా ప్రతిపక్షాలు కూడా వారిని రాజకీయాలకు కాదు, ఖచ్చితంగా ప్రజలకు సర్వీస్ చేసేదానికి మాత్రమే వినియోగించాలని చెప్పడం, దానికి అనుగుణంగానే వారికి సంబంధించినటువంటి వెల్ఫేర్ గురించి కావచ్చు, వాలంటీర్లను ఏ విధంగా ప్రజలకు సేవ చేసేలాగా మార్చాలనే దానిపైన ఎప్పటికప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా వీరి విషయంలో కూడా తమ వైఖరిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు. వాలంటీర్లను మొదట ప్రభుత్వం మారితే తొలగించేస్తారనేటువంటి ఒక భయాన్ని సృష్టించారు అధికార పార్టీ. తర్వాత వారిని మొత్తం కూడా అన్నిటికీ దూరం చేస్తున్నారనేటువంటి దాన్ని ఇంకొక అపప్రదను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఎక్కడా కూడా వాలంటీర్లను తొలగిస్తామని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కావచ్చు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడా చెప్పలేదు. ఖచ్చితంగా వీరికి సంబంధించినటువంటి సేవల విషయంలో కూడా వాడుకోవడం కావచ్చు, లేదా వారిని ఖచ్చితంగా ప్రజలకు ఏ రకంగా సేవలు అందించే దానిపైన మార్చాలి, వారికి కూడా ఉపాధి కేవలం 5 ఏళ్ల నుంచి కూడా 5,000 రూపాయలతో మాత్రమే సరిపెడుతున్న పరిస్థితి. వారిలో 10వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ కావచ్చు, డిగ్రీ కావచ్చు, చాలామంది మంచి చదువులు చదివినటువంటి వారు కూడా ఉన్నారు. అలాంటి వారందరినీ యొక్క సేవలని కేవలం చాలా తక్కువ అమౌంట్ ఇచ్చి వారిని పరిమితం చేసి అటు వారిని కూడా సద్వినియోగం చేసుకోవట్లేదు. ఈ టైంలో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిన్న చాలా స్పష్టంగా ఒక కీలకమైన ప్రకటన చేశారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా వాలంటీర్లను తొలగించాం, నెలకి 10,000 రూపాయలు కూడా వారికి ఇస్తాం, అంతకు మించి కూడా ఏదైతే నైపుణ్యాన్ని పెంచి వారికి మంచి జరిగే ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. దీంతో ఒక్కసారిగా వాలంటీర్ల ఆలోచనలో పడ్డారు. ఇంకొక వైపు అధికార పార్టీ వారిని రాజీనామాలు చేయమని చెప్తున్నారు. ప్రత్యక్షంగా వారిని రేపు పోలింగ్ బూత్లో పోలింగ్ ఏజెంట్లుగా కావచ్చు, లేదా పార్టీపరమైన కార్యక్రమాల్లో వాడుకునేందుకు కూడా తెరలేపారు. అందుకే కొన్ని ప్రాంతాల్లో మూకుమ్మడి రాజీనామాలు అంటూ కూడా ఒక కొత్త డ్రామాకు తెరలేపారు. అసలు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్లకు సంబంధించినటువంటి విషయంలో ఇటు అధికార పార్టీ వారిపైన ఏ రకంగా ఒత్తిడి తెస్తుంది, ఏ రకమైనటువంటి మైండ్ గేమ్ ఆడుతోంది అనేటువంటి దాంతో పాటు నిన్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేసినటువంటి ప్రకటన, దీని యొక్క ప్రభావం ఎలా ఉంది అనే దాని మీద కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు కూడా లైవ్లో ఉన్నారు. అలానే వైజాగ్ నుంచి నాయుడు మనతో పాటు జాయిన్ అయ్యారు. అలానే తిరుపతి నుంచి దినేష్ కూడా మనతో పాటు పార్టిసిపేట్ చేస్తారు. రామారావు, చెప్పండి, నిన్న ఒక కీలక ప్రకటన కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు చేశారు. వాలంటీర్లకు సంబంధించిన విషయం పైన అటు వ్యవస్థను కొనసాగించడం, వారికి గౌరవంగా 10,000 రూపాయలు కూడా చెల్లిస్తామని చెప్పినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఏ రకంగా ఇంకొక వైపు అధికార పార్టీ వారిపైన మైండ్ గేమ్ ఆడుతోంది, ఒత్తిడి తెస్తున్నటువంటి పరిస్థితి. అసలు ఆంధ్రప్రదేశ్లో వాలంటీర్ల పైన ఏం జరుగుతోంది అసలు? శ్రీహరి, వాలంటీర్లకు సంబంధించి వాళ్ళని రాజకీయంగా ఉపయోగించుకోవాలని అధికార పార్టీ రూపొందించిన గేమ్ ప్లాన్ రివర్స్ అయింది. అయితే నిన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ఉగాది వేడుకల సందర్భంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ వాలంటీర్ వ్యవస్థను తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే వాళ్ళని రద్దు చేస్తుంది అని చెప్పి ఏవైతే ప్రచారం జరుగుతుందో ఆ ప్రచారాన్ని ఖండించడమే కాకుండా వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని, వీళ్ళు ఇప్పుడు ఏదైతే విధులు నిర్వహిస్తున్నారో ఆ విధులు నిర్వహించడంతో పాటు వాళ్ళకి ఇప్పుడు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ వేతనం కింద 5,000 రూపాయలు ఇస్తుందో అంతకంటే ఎక్కువగా, అంటే డబుల్ ఆఫ్ ది అమౌంట్ 10,000 రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో కూడా చెల్లిస్తాము అని కూడా పారితోషికం కింద చెల్లిస్తాము అని చెప్పడమే కాకుండా మరో కీలకమైన ప్రకటన కూడా ఆయన చేశారు. అదేంటంటే వాలంటీర్ల వాళ్ళ విద్యార్హతను బట్టి ఇంతకంటే ఎక్కువ ఉన్నత స్థానాలకు వాళ్ళని తీసుకువెళ్లేందుకు కూడా తాము ప్రయత్నం చేస్తామని, వాళ్ళని ఇదే విధంగా ఉంచి బానిసల్లాగా మార్చే ప్రసక్తే లేదు అని చెప్పి కూడా స్పష్టం చేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున
పైగా కూటమి తరపున ఈ విధానమైన ప్రకటన చేస్తున్నాము అని కూడా చెప్పారు. బట్ వాలంటీర్లు అయితే మాత్రం ఎన్నికల్లో నిష్పక్షపాతంగా వ్యవహరించాలి అని చెప్పి సూచించారు. అయితే అంతకుముందు వాలంటీర్లు శ్రీహరి ఆంధ్రప్రదేశ్లో మొత్తం 2,50,000 మంది వాలంటీర్లు ఉన్నారు. ఈ 2,50,000 మంది వాలంటీర్ల మొత్తాన్ని కూడా రాజీనామా చేయించి వాళ్ళని పోలింగ్ ఏజెంట్లు గాను లేని పక్షంలో వాళ్ళని, ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఒక్కొక్క వాలంటీర్ పరిధిలో 50 ఇళ్ళు ఉంటాయి. ఆ 50 ఇళ్లకు సంబంధించిన సంక్షేమ పథకాలు అందించే బాధ్యత వాళ్ళకి అప్పగించింది ప్రభుత్వం. ఆ 50 ఇళ్లలో ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది వాళ్ళకి పక్కాగా తెలిసిపోతుంది. అందువలన వాళ్ళందరినీ పోలింగ్ బూత్ వద్దకు తీసుకువచ్చి ఓట్లు వేయించే బాధ్యతని వాళ్ళకి అప్పజెప్పాలి అని చెప్పి అధికార పార్టీ నిర్ణయించింది. ఎందుకంటే వాలంటీర్లను ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎన్నికల ప్రక్రియలో జోక్యం చేసుకోవడానికి వీల్లేదు అని చెప్పి కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని అధికార పార్టీ వాళ్ళందరితో రాజీనామా చేయించి వాళ్ళని తమకు అనుకూలంగా ఉపయోగించుకునేందుకు గేమ్ ప్లాన్ రూపొందించింది. అయితే అధికార పార్టీ వాళ్ళు ఎవరైతే రాజీనామా చేయకపోతే మీరు అన్నట్లుగా ఇక్కడ ఎలక్షన్ కమిషన్ చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది వాలంటీర్ల విషయంలో. ఇంకొక వైపు షెడ్యూల్ రిలీజ్ అయిన తర్వాత వారికి సంబంధించిన విషయంలో అటు అధికార పార్టీ ఒక మైండ్ గేమ్ కూడా తెరలేపింది. వాలంటీర్లను రెచ్చగొట్టి వాలంటీర్లను ప్రతిపక్షాలకు లేదా కూటమికి వ్యతిరేకంగా తయారు చేసేటువంటి ప్రక్రియ చేస్తుంది. అందులో భాగంగానే మనం చూస్తున్నాం కొన్ని చోట్ల మూకుమ్మడి రాజీనామాలు కూడా చేశారు. కొన్ని చోట్ల వాటిని మూకుమ్మడి రాజీనామాలు చేయమని నాయకులు కావచ్చు లేదా బల్క్గా ఒక యూనియన్ పేరుతో మెసేజ్లు లాంటివి ఇలాంటివన్నీ కూడా చేయడం జరుగుతుంది. దీనిపైన ఎలక్షన్ కమిషన్ కూడా ప్రతిపక్షాలు కంప్లైంట్ చేయబోతున్నట్లుగా మనకు సమాచారం అందుతోంది. అసలేంటి, ఏ రకంగా అధికార పార్టీ వీరిపైన మైండ్ గేమ్ ఆడుతోంది, ఒత్తిడి తెస్తోంది? అయితే అధికార పార్టీ ఏంటంటే వాళ్ళకి 2,50,000 మందిలో మొత్తం రాజీనామా చేస్తే వాళ్ళని తమకి పోలింగ్ రోజు తమని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరినీ తీసుకువచ్చి పోలింగ్ బూతుల్లో ఓటు వేయించే బాధ్యత వాళ్ళకి అప్పచెబుతుంది. ఎందుకంటే సంక్షేమ పథకాలు ఈ 5 సంవత్సరాల నుంచి వీళ్ళే అందిస్తున్నారు కాబట్టి తిరిగి అధికారంలోకి వస్తే మిమ్మల్ని కంటిన్యూ చేస్తాము, ఇప్పుడు ఎవరైతే రాజీనామా చేయరో వాళ్ళని మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తీసుకోబోము అని చెప్పి ఒక మైండ్ గేమ్ ప్రారంభించారు. దీంతో ఇప్పటివరకు దాదాపుగా మనకు అందిన సమాచారం మేరకు 15 నుంచి 20,000 మంది వరకు కూడా రాజీనామా చేశారు. మిగతా వాళ్ళంతా కూడా డైలమాలో ఉన్నారు. ఎందుకంటే తిరిగి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాదు అని, ఇప్పుడు వైసీపీ అధికారంలోకి రాదు అని చెప్పి ఏదైతే జాతీయ మీడియాతో పాటు రాష్ట్రంలో కూడా పలు సర్వేలు చెబుతున్న తరుణంలో వీళ్ళంతా ఎవరు కూడా అధికారంలోకి రాకపోతే మళ్ళీ తిరిగి మనల్ని వ్యవస్థను కొనసాగిస్తామని చంద్రబాబు చెబుతుండటంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా వీళ్ళు రాజీనామా చేయకూడదు అని నిర్ణయానికి వచ్చారు. అయితే నిన్న టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏదైతే ప్రకటన చేశారో వాళ్ళకు 10,000 ఇస్తామని, వాలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తామని, విద్యార్హతలు బట్టి చాలామంది శ్రీహరి ఎంఏ బీఈడీలు చేసిన వాళ్ళు, ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు, అదేవిధంగా పీజీ చేసిన వాళ్ళు వీళ్ళంతా కూడా ఇప్పుడు వాలంటీర్లుగా ఉన్నారు. వీళ్ళందరినీ కూడా వాళ్ళ విద్యార్హత ఆధారంగా వాళ్ళని మరిన్ని ఉన్నత పదవులు రాష్ట్ర ప్రభుత్వంలో ఇచ్చే విధంగా వాళ్ళ సేవలు రాష్ట్ర ప్రభుత్వానికి ఉపయోగపడే విధంగా చేస్తాము అని కూడా చంద్రబాబు ప్రకటించారు. బట్ వీటన్నిటికి కూడా ఆయన ఒకటే షరతు విధించారు, ఎవరైతే ఇప్పుడు నిష్పక్షపాతంగా ఉండి ప్రజలకు సేవ చేసేందుకే మేము వచ్చాము అని చెప్తారో వాళ్ళకు మాత్రమే ఇదంతా వర్తిస్తుంది అని చెప్పడంతో వాలంటీర్లు అయితే మాత్రం నిన్న ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారో ఆ ప్రకటన తర్వాత వీళ్ళంతా కూడా కామైపోయారు. పైగా గ్రూపుల్లో ఎవరైతే సచివాలయ సిబ్బంది అదేవిధంగా వెల్ఫేర్ అసిస్టెంట్లు మెసేజ్లు పెట్టి మీరు రాజీనామా చేయాల్సిందే అని చెప్పి ఒత్తిడి చేస్తున్నారో దానికి రివర్స్ ప్రారంభమైంది. చంద్రబాబు నాయుడు ప్రకటనతో ఇదంతా కూడా వైసీపీ గేమ్ ప్లాన్ అంతా కూడా రివర్స్ అయిందని కూడా ఆ పార్టీ నేతలంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు వాలంటీర్లతో ఎలా రాజీనామా చేయించాలనేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పెద్ద టాస్క్గా మారటంతో పాటు ఎమ్మెల్యే అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ 2 నెలల పాటు గవర్నమెంట్ ఇచ్చే 5,000 కూడా వాళ్ళు కోల్పోయినప్పటికీ కూడా వాళ్ళకు ఒక్కొక్కరికి 20 నుంచి 25,000 ఇచ్చి వాళ్ళతో రాజీనామా చేయించాలి అని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఇప్పటికే వాలంటీర్లకు అందరికీ కూడా గిఫ్ట్లు కూడా ఇచ్చారు. అయితే చాలా మంది కూడా ఈ ఉద్యోగం లేకపోతే కష్టం అవుతుంది, సొంత ఊళ్ళోనే ఉండి మనం ఉద్యోగం చేస్తున్నాం కాబట్టి పైగా చంద్రబాబు నాయుడు 10,000 ఇస్తామన్నారు, పైగా ఈ వ్యవస్థను కూడా కొనసాగిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్పడంతో ఈ రోజు నుంచి రాజీనామాలు ఉండవు అని చెప్పి వైసీపీ భావిస్తుంది. అందువల్లనే దీన్ని చంద్రబాబు నాయుడు నిన్న ఏదైతే ప్రకటన చేశారో దాన్ని రిటాలియేట్ చేసేందుకు ఏం చేయాలనే అంశంపైనే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. మొత్తం ఆంధ్రప్రదేశ్ రాజకీయం అంతా కూడా, ఎన్నికల రాజకీయం అంతా కూడా ఇప్పుడు వాలంటీర్ల చుట్టూ తిరుగుతుంది. శ్రీహరి, అంతే మీరు అన్నట్లుగా మనం చూసాం ఏదైతే తొలి సంతకం వాలంటీర్ల మీద పెడతాం. ఆల్రెడీ వ్యవస్థ కొనసాగుతున్నప్పుడు మళ్ళీ తొలి సంతకం పెట్టడం ఏంటి అనేది కూడా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి జగన్ ప్రశ్నించినటువంటి పరిస్థితిని కూడా మనం చూసాం. ఇంకొక వైపు వాలంటీర్లను
సంబంధించినటువంటి విషయంలో అటు చాలా క్లియర్గా వారు తమ సొంత ఊరిలో ఉంటూ సరే ప్రస్తుతం ఉన్నటువంటి అవకాశాన్ని మేరకు పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో రాజకీయపరమైనటువంటి జోక్యం, రాజకీయపరమైనటువంటి ఒత్తిళ్ల కారణంగానే ప్రస్తుతం వారు కొంతమంది రాజీనామాలు చేస్తున్నారనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అయితే అందరి చేత రాజీనామాలు చేయించి లేకపోతే ఎక్కువ మంది చేత రాజీనామాలు చేయిస్తే రాజకీయ పరంగా లబ్ధి చేకూరుతుందనేటువంటి అంశంలో అటు అధికార పార్టీ దాన్ని నమ్ముకున్నప్పటికీ కూడా ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలు అయితే మాత్రం ఖచ్చితంగా దానికి రివర్స్ అయ్యేటువంటి పరిస్థితే ఉంది. సో ఇలాంటి పరిస్థితుల్లో వాలంటీర్లకు సంబంధించినటువంటి సంఘాలని చెప్పి కొంతమంది లేదా వాలంటీర్ల మీద మరికొంతమంది అంటే పరోక్షంగా రాజకీయ పార్టీల నాయకులు కూడా ఒత్తిడి తెచ్చారు ఇప్పటి వరకు కూడా. సో ఈ తరుణంలో ఇప్పుడు అంటే ఈ రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా వాలంటీర్లకు సంబంధించిన విషయంలో కూడా ఎలక్షన్ కమిషన్ కొన్ని ఆంక్షలు పెట్టింది. ఈ టైంలో అసలు వాలంటీర్లకు సంబంధించినటువంటి వారిని ఏ రకంగా ఉపయోగించుకునేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, వారికి సంబంధించిన విషయంలో భరోసా ఇచ్చేదానికి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కూటమి కూడా ఈ ప్రకటన చేసింది. కాబట్టి ఈ పరిణామం తర్వాత అధికార పార్టీలో ఏ రకమైనటువంటి అలజడి మొదలైంది? అయితే శ్రీహరి, అధికార పార్టీలో మాత్రం తీవ్ర ఆందోళన ప్రారంభమైంది. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఏదైతే వాలంటీర్ల చుట్టూ రాజకీయం తిరుగుతుందో, తాము ఏదైతే గేమ్ ప్లాన్ రూపొందించి వీళ్ళందరినీ కూడా అధికార పార్టీకి పోలింగ్ డే రోజు వీళ్ళందరి సేవలు అవసరము అని చెప్పి కూడా, ఎందుకంటే వీళ్ళు ప్రతినిత్యం కూడా వాళ్ళ పరిధిలో ఉండే 50 కుటుంబాలతో టచ్లో ఉంటారు. అందువలన వీళ్ళందరినీ పోలింగ్ బూతుల దగ్గరికి తీసుకువచ్చి ఓటు వేయించే క్రమం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అని చెప్పి అధికార పార్టీ భావిస్తుంది. అందువలన వీళ్ళందరినీ రాజీనామా చేయిస్తే ఎన్నికల ప్రక్రియతో వీళ్ళకి సంబంధం ఉండదు కాబట్టి, ఎన్నికల కమిషన్ జోక్యం కానీ అధికారుల జోక్యం కానీ ఉండదు కాబట్టి వాళ్ళందరినీ కూడా ఆ రోజు ఉపయోగించుకోవాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గేమ్ ప్లాన్గా ఉంది. ఇప్పుడు ఏదైతే చంద్రబాబు నాయుడు రాజీనామా చేయొద్దు మీరెవరూ కూడా, ముఖ్యమంత్రి వాళ్ళని నేను రాగానే మొదటి ఫైల్ మీద సంతకం చేస్తాను అని చెప్తున్నారో, అంటే వాలంటీర్ వ్యవస్థ ఉందా లేదా అనేది ఇప్పుడు పెద్ద సంశయంగా మారింది. అందువలన చంద్రబాబు నాయుడు నిన్న ఉగాది పర్వదినం రోజు చేసిన ప్రకటన ఇప్పుడు వాళ్ళకి చాలా ఇబ్బందిగా మారింది. దీన్ని ఏం చేయాలనేదే ఈ రోజు ఉదయం లేదా సాయంత్రం పిడుగురాళ్ల దగ్గర మీటింగ్ జరగబోయే ముందే రీజనల్ కోఆర్డినేటర్లతో చర్చించి చంద్రబాబు నాయుడు నిన్న చేసిన ప్రకటన రిటాలియేట్ చేసి వాలంటీర్లలో మోరల్ బూస్టప్ చేయడం కోసం ఏం చేయాలనేదే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ ఆలోచిస్తున్నారు. నిన్న చంద్రబాబు చేసిన ప్రకటనతో ఒక్కసారిగా వాలంటీర్ల మీద ఏదైతే వీళ్ళు గేమ్ ప్లాన్ చేశారో అది మొత్తం కూడా రివర్స్ అవడంతో ఇప్పుడు తీవ్ర ఆందోళనలో పడిపోయింది. ఖచ్చితంగా ఈ అంశంలో అయితే మాత్రం ఇప్పటి వరకు మనం చూసాం, బటన్ నొక్కినటువంటి లబ్ధిదారులు మధ్యలో వాలంటీర్లు మొత్తం కూడా మేనేజ్ చేస్తారనేటువంటి ఒక ధీమాతో ఉంటూ వచ్చినటువంటి పరిస్థితిని మనం చూసాం. తర్వాత ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి ఆదేశాలు కావచ్చు, తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలతో మాత్రం ఒక టెన్షన్ మొదలైంది చూస్తున్నాం. అదే మీరు అన్నట్లుగా రీజనల్ కోఆర్డినేటర్లు ముఖ్య నేతలతో కూడా భేటీ అయిపోయిన తర్వాత దీనిపైన మళ్ళీ ఏ రకమైనటువంటి